నటులు చాలా మంది ఉన్నారు. కానీ ఎన్టీఆర్‌కి ఉన్నటువంటి సత్తా ఎవరికీ లేదు అంటున్నారు సీనియర్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు. ఒకప్పట్లో కోటా శ్రీనివాసరావు గారు లేని సినిమా అంటూ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వయసు మీద పడ్డంతో మరి కోటా గారికి అవకాశాలు బాగా తగ్గాయి. అయినా సరే తనకు దమ్మున్నటువంటి ఒక యాక్టింగ్ ఇచ్చేటువంటి సత్తా ఏ దర్శకుడికి లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు కోటా శ్రీనివాసరావు గారు. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యల్ని కావాలనే కొన్ని మీడియాలో ప్రచారం చేయడంతో కొంతమంది ఆయన మీద నెగిటివ్గా కూడా మాట్లాడారు. ఎంతో మందికి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందించారు. అసలు ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. 1000కి పైగా సినిమాలు చేశారు కోట గారు. అలాగే మన ఎన్టీఆర్తో కూడా పలు కాంబినేషన్స్లో ఆయన చేస్తున్నారు. అందుకే యాక్టర్స్ అంటే చాలా మంది వస్తారు వెళ్తారు, కానీ ఎన్టీఆర్ మాత్రమే మరి చరిత్రని లిఖించి వెళ్ళారు. ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన ఈ ఎన్టీఆర్ కూడా ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేసే దమ్మున్నోడు అంటూ చెప్తున్నారు మన కోట గారు. సో నిజంగా అసలు యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, అసలు పవర్ఫుల్ లుక్స్లో కానీ ఎన్టీఆర్ని మించినవాడు ఎవరైనా ఉన్నారా అంటూ చెప్తున్నారు కోట శ్రీనివాసరావు. సో నిజంగానే చెప్పాలి అంటే ఆయన నందమూరి కుటుంబ సభ్యుల పేరుని ఆయన పెంచుతున్నారనేదే చెప్పాలి. ఎందుకంటే వంశం ఎలాంటిదైనా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత డబ్బులున్నా దమ్మున్నటువంటి వాడు నిలబెట్టగలగాలి. ఎన్టీఆర్కి ఆ సత్తా ఉంది కాబట్టే ఈరోజు ఇంకా నందమూరి కుటుంబ పేరు ప్రఖ్యాతులు తారాస్థాయిలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయి అంటే అది మా జూనియర్ ఎన్టీఆర్ వల్ల కాదా అంటూ చెప్తున్నారు మన కోటా శ్రీనివాసరావు గారు. మొత్తానికి ఎన్టీఆర్ అంటే తన అభిమానాన్ని చాటుకుని అందరికీ ఎంతో ఎమోషనల్గా